హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ వంటిలు అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఆలు విత్ బఠానీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: ఆలు, పచ్చిమిర్చి, మెంతి, కొత్తిమీర, టమాటోలు, పచ్చి బఠానీలు. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, మెంతి, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చి బఠానీలు యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి బఠానీలు ముందు వేయడం ద్వారా మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పచ్చి బఠానీలు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆలును కూడా యాడ్ చేసుకోవాలి. ఆలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిపై నుండి కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలపడం ద్వారా ఏంటంటే మనకు కర్రీ అనేది అడుగు పడుతుంది, కాబట్టి కలపొద్దు. పసుపు వేసిన తర్వాత వీటిపైన టమాటోలు, అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు వేసి ఇలా క్యాప్ పెట్టేసి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ చూసారా ఈ విధంగా ఉంటుంది. మనకు ఈ కర్రీ అనేది అయిపోయినట్టే అండి. దీని తర్వాత లాస్ట్లో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. వేసుకొని టోటల్గా కర్రీని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, మనకు ఎంతో టేస్టీగా ఉండే ఆలు విత్ బఠానీ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందనో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.